ఈ జగత్తులో దేవ మానవ దానవుల చేతగాని, స్త్రీల చేతగాని, సింహశాంతువులాది మృగములు వాటి గోర్లు చేతగాని, సర్ప వృచ్చికాదుముల విషాలు కోరలు కుండముల చేతగాని, గజ మహిషాది జంతువుల చేతగాని, శంఖ చక్ర గద ఖడ్గాది ఎలాంటి ఆయుధముల చేతగాని, రాళ్ళు రప్పలు వృక్షములు నది రథములు వాయువు అగ్ని ఆకాశాది భూతముల చేతగాని, అన్నట్లు సగం మనిషి సగం మృగం గాని, నరసింహాది అవతారముల గోళ్ల చేతగాని, ఈ జగత్తులోని మరి ఏ ప్రాణి మరి ఏ ఆయుధం చేతగాని. ఇలా అంటుంటే అంతరిక్షంలో నిలిచి ఉన్న నారదుడు నొచ్చుకుంటున్నట్లు నటిస్తూ, కొంప ముంచుకున్నావయ్యా మూషిక అని అరిచాడు బిగ్గరగా. ఆ అరుపుకి మూషికాసురుడు ఉలిక్కిపడి తలెత్తి చూస్తూ, ఏమిటి నారదా అని ఆగ్రహంతో అడిగాడు. దంతమయ్యా, దంతం విఘ్నేశ్వరుడి ఆధిపత్యాన్ని నువ్వు పొందాలన్న దురాశతో బ్రహ్మదేవుడి నుంచి ఈ వరాలన్నీ పొందావుగాని, ఈ గజాననుడికి అలంకారం, మహాశక్తివంతమైన అతని దంతముల వల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా వరాన్ని పొందలేకపోయావు. నీ శత్రువు మీద ఇంత ద్వేషం పెంచుకున్న నీవు అతని బలానికి, అతని ఆయుధ సంపత్తికి, అతడి జ్ఞాన విజ్ఞాన సర్వశాస్త్ర పారంగతకి, సృష్టి విద్య రహస్యానికి మూలమైన ఆ దంతాలు, ఆ జ్ఞాన దంతాలు చూస్తూ కూడా ఆ దంతాల వల్ల ప్రాణభయం రాకుండా వరాన్ని పొందలేకపోయావు కదా. అమ్మ సమక్షంలో జ్ఞానామృతపానం చేసి కూడా ఆ అమ్మ శాపం వల్ల ఆ జ్ఞానం నీకు ఉపకరించక అజ్ఞానివై అసంపూర్ణ వరం కోరుకున్నావు కదా అన్నాడు నారదుడు నొచ్చుకుంటూ. ఆ మాటలు విని నిర్విన్నుడయ్యాడు మూషికాసురుడు. అప్పుడు మహాగణపతి మందహాసం చేసి, విన్నావా మూషిక, ఆనాడు మహర్షి దంపతుల వార్షిక వ్రతాన్ని ప్రతి మాసంలోనూ భగ్నం చేస్తున్న నా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నావన్న దయతో నిన్ను ఉపేక్షించాను. ఇక నిన్ను దండించక తప్పదు. నీ దండనకి నా దంతమే సరి అని తన కుడివైపు దంతమును ఒక్క ఉదుగ్న ఊడదీశాడు. మహాదంతరాజమా, ఈ మూషికుడు ప్రయోగించిన ప్రళయాగ్ని తక్షణం చల్లార్చి ముల్లోకాలను శాంతపరిచి ఇట్టి విఘ్నమునకు కారకుడైన ఈ మూషికుడిని, ఈ అనింజుని దండించు అంటూ తన దంతమును ప్రయోగించాడు మహాగణపతి. మరుక్షణం ఆ దంతము అంతంతై బ్రహ్మాండమంతయింది. అప్పుడు త్రిలోకములను చుట్టుముట్టిన ప్రళయాగ్ని యావత్తు ఒక్కసారిగా ఆకర్షింపబడి పెడపెడమంటూ వచ్చి ఆ మహాదంతమునందు ఐక్యమైపోయింది. అంతట మహాగణపతి పంచముఖములతో, దశబాహువులతో మహారౌద్రపూరితమైన విశ్వవిరాట్ స్వరూపాన్ని ప్రదర్శించాడు. బ్రహ్మాండమంత ఉన్న అతని మహాదంతము అతని దక్షిణహస్తములలో ఒకదాన్ని అలంకరించింది. ఆ దంతమునందు నిర్లిప్తమయ్యున్న ప్రళయాగ్ని మింగడానికి మహాగణపతి దేవుడు ఆదిశేషుడి శరీరాన్ని మించిన తన సుదీర్ఘమైన వక్రతొండాన్ని పైకెత్తి భూనభోంతరాలు దద్దరిల్లి గజగజలాడిపోయేలా భీకరంగా గీంకరించాడు. ఆ కింకారధ్వనికి సమస్త భువనాలు కంపించిపోతుండగా గణపతి దేవుడు నోటిని విశాలంగా తెరిచి తన మహాదంతంలో ఉన్న ప్రళయాగ్ని జ్వాలని సేవించాడు. ఆ ప్రళయాగ్ని గణపతి దేవుని త్రినేత్రమునందు నిక్షిప్తం కాగా ఆ నేత్రము నుండి ప్రచండమైన అగ్నిరవ్వలు కురిశాయి. అలా ప్రళయాగ్ని స్వీకరించిన మహాగణపతి భగభగమండే అగ్నిజ్వాలవలే మరింత రౌద్రపూరిత వదనుడై వీరావేశముతో ఘీంకారాలు చేస్తూ ముందుకి వెనక్కి ఊగసాగాడు. ఆ విశ్వవిరాట్ వీర భయంకర రౌద్రరూపాన్ని గాంచి త్రిలోకవాసులు భయాందోళనలతో హాహాకారాలు చేస్తుంటే ఆ మహామూర్తిని శాంతింపచేయడానికి త్రిమూర్తులు, సప్త ఓషులు, నారదాది దివ్య ఓషులు స్తోత్రములు, శాంతిమంత్రములు పఠించసాగారు. ఓం మహాగణపతియే నమః. గణములకు నీవు గణపతివని, కవులలో నీవు కవివని, ఉపమ శ్రవులందు ఉత్తముడవని, జ్యేష్ఠరాజువని, బ్రహ్మణములకు నీవు బ్రహ్మణస్పతివని, మా ప్రార్థనలు విని మమ్ము బ్రోచుటకు యజ్ఞ సదనమందు ఆసీనుడవు కమ్ముని ఆహ్వానించుచున్నాము. ఓ మహాగణపతి,
మా నమస్కారములు స్వీకరించు. ఈ విధమైన స్తోత్రములకు శాంతించిన మహాగణపతి తన విశ్వవిరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని యథాపూర్వ స్థితిని పొందాడు. అనంతరం సమస్త లోకానికి అభయహస్తాన్ని ప్రసాదించి, మదీయ దంతరాజమా, నీ కర్తవ్యాన్ని పూర్తిగా వించు అని ఆదేశించాడు. మరుక్షణం ఆ దంతరాజం నిప్పులు చెరుగుతూ మూషికాసురుని మీదకు బయలుదేరింది. మూషికాసురుడు నిరుత్తరుడై చేష్టలు తక్కి చూస్తుండగా నారదుడు కల్పించుకొని దేవాది దేవులకే అధినాయకుడైన వినాయకదేవునితో అకారణ వైరం పెట్టుకొని, ఎంత చేటు తెచ్చుకున్నావయ్యా మూషికా, ఇక త్రిలోకములలో నిన్ను ఆదుకునేవారు ఎవరు, ప్రాణభిక్ష పెట్టువారెవరు అన్నాడు నిట్టూరుస్తూ. మూషికాసురుడు చప్పున చేతులు జోడించి, అందరిని రక్షించే ఈ గణపతి దేవుడే నాకు రక్ష, మంచికో చెడుకో నాకు జ్ఞానామృతపాన తన భాగ్యాన్ని కలిగించిన ఆ జగన్మాతే నాకు రక్ష అన్నాడు భక్తితో. అంతలో మూషికుని అర్ధాంగి పరిగెత్తుకు వచ్చి, తండ్రి వినాయక, నా పతి చేసిన తప్పులను క్షమించు, నీ ప్రసాదాన్ని ఆరగించిన పుణ్యానికి అకారణంగా అసురజన్మనెత్తి ఆ జన్మ కారణం చేత ఇన్ని దుష్కృత్యాలకు పాల్పడ్డ నీ భక్తుడిని రక్షించు. అమ్మా జగదీశ్వరి, నీ సముఖంలో నీ సంకల్పం లేనిదే నా భర్త జ్ఞానామృతపానం చేయలేడు. దానిని సాకుగా చూపి ఆనాడు మహర్షిపత్ని ఇచ్చిన శాపాన్ని తిరిగి నీవు ఇవ్వడం కాకతాళీయం కాదు. తల్లి, ఈ శాపాల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలంతటి వారము కాము. మేము నీ బిడ్డలం. మా పాపాలను సైనించి మమ్మల్ని కనికరించు, నాకు పతిభిక్ష ప్రసాదించు అని వేడుకున్నది దీనంగా, హృదయ విధారకంగా. మరుక్షణం కళ్ళు మిరిమిట్లు కొలిపే దివ్య ప్రభలతో సింహవాహన రూఢి అయి జగన్మాత అక్కడ ప్రత్యక్షమైంది. మూషికుడి మీదకి నిప్పులు చెరుగుతూ దూసుకు వస్తున్న మహాతంత్ర రాజమును వారిస్తూ, విశ్వతేజోమయ, దాసుడి తప్పులు దండముతో సరి, నీ మహాదంత ప్రయోగమును ఉపసంహరించుకో, నీ భక్తుడైన ఈ మూషికుడిని మన్నించు, ఇతడిని అనుగ్రహించు అని పలికింది. మూషికుడు చేతులు జోడించి, అవును దేవా, పూర్వజన్మ దుష్కృతం వల్ల నీ భక్తుడినైన నేను ఈ అసుర జన్మలో నీకు విరోధినయ్యాను. సర్వజ్ఞుడివి, సర్వాంతర్యామివి, నీకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. ఈ మహానాటకానికి సంకల్పం మీది. సూత్రధారివి నువ్వు, నేను నిమిత్తమాత్రుడిని. నా తప్పిదాలు సైరించు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు భక్తితో. వారి ప్రార్థనలకు శాంతించిన మహాగణపతి తన దంతాయుధమును ఉపసంహరించాడు. అంతవరకు నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్న దంతరాజము అగ్నిజ్వాలలను ఉపసంహరించుకుంటూ వెనుతిరిగి గణపతిని సమీపించి అతని దక్షిణహస్తమును అలంకరించింది. అప్పుడు మూషికుడు మరొకసారి చేతులు జోడించి, తండ్రి వినాయక, ఈ అసుర జన్మ నుంచి నాకు విముక్తి కలిగించి నన్ను నీలో ఐక్యం చేసుకో అని ప్రార్థించాడు. అది ఎలా వీలవుతుందయ్యా అంటూ నారదుడు కల్పించుకొని, గణపతి దేవుడు నిన్ను క్షమించాడు గనుక నీమీద ఆయుధ ప్రయోగం చేయడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు నిన్ను సంహరించలేడు కనుక ఈ కల్పాంతం వరకు నీకు మరణం లేదు. మరణం లేని నిన్ను ఈ దేవదేవుడు తనలో ఐక్యం చేసుకోవటం ఎలా సాధ్యమయ్యా అని అన్నాడు. భగవంతుడు సంకల్పించాలే గాని ఆయనకి అసాధ్యం అనేది ఉంటుందా నారదా అంటూ జగన్మాత మందహాసం చేసి, వినాయక, ఈ మూషికుడు జ్ఞానామృత పానం చేసి త్రిలోక పూజ్యత సంపాదించాడు. ఈ అగువుకి సహజ సిద్ధమైన అష్టదుర్గుణాలను మునిపే నీవు స్వాధీనం చేసుకున్నావు కనుక నిర్గుణుడు త్రికాల జ్ఞాని అయిన ఈ మూషికుడిని నీ వాహనం చేసుకో. ఒక మూషికమును వాహనంగా చేసుకోవడం చేత బడుగు జీవులపై నీకున్న మమకారం లోకానికి వెల్లడవుతుంది. జ్ఞానామృతపానం చేసిన ఈ మూషికుడికి నీ వాహనంగా త్రిలోక పూజ్యత లభిస్తుంది. నీవు మూషిక వాహనుడుగా ఏకదంతుడిగా చిరకీర్తిని పొందుతావు అని చెప్పింది జగన్మాత. ఏమిటేమిటి ప్రథమ పూజార్హుడు ప్రప్రథమ గణాధిపుడైన ఈ మహాగణపతి దేవునికి
ఒక మూషికం, ఒక ఎలుక వాహనమా? తల్లి, ఏమిటి ఈ విశేషణం? అడిగాడు నారదుడు విస్మయంతో. జగన్మాత మందహాసం చేసి, ఈ మహాగణపతి ఎవరు అనుకుంటున్నావు నారదా? ఎవరి నుండి ఈ సృష్టి సమస్తము ఉద్భవించిందో, ఎవరి నుండి అగ్ని, ఆకాశము, భూమి, సప్త సముద్రములు, సూర్యచంద్రులు, గ్రహములు, నక్షత్రములు, వాయువు, ఇంద్రాది సమస్త దేవతలు, అశ్వమృగ పక్షి సంఘములు జనించాయో ఆ పరబ్రహ్మమే ఈ మహాగణపతి. దేవతలందరూ ఇతడిని సుముఖుడు అని కీర్తిస్తారు. మహర్షులందరూ ఇతడిని ఏకదంతుడు అని కీర్తిస్తారు. కిన్నెర గంధర్వులు ఇతడిని కపిలుడు అని ఆరాధిస్తారు. సిద్ధులు, యోగులు ఇతడిని గజకర్ణుడు అని కొలుస్తారు. మానవులందరూ ఇతడిని లంబోదరుడు అని పూజిస్తారు. పక్షిజాతులన్నీ ఇతడిని వికటుడు అని ప్రార్థిస్తాయి. వృక్ష పర్వతములు ఇతడిని విఘ్నానాశనుడు అని కీర్తిస్తాయి. విషజాతులన్నీ ఇతడిని ధూమ్రకేతువు అని స్తుతిస్తాయి. జలాశయములన్నీ ఇతడిని గణాధ్యక్షుడు అని గౌరవిస్తాయి. క్రిమి కీటకాదులు ఇతడిని పాలచంద్రుడు అని ఆరాధిస్తాయి. గరుడాది పక్షులు ఇతడిని గణాధిపుడని కీర్తిస్తాయి. సమస్త జీవరాశి ఇతడిని గజాననుడు అని ఆరాధిస్తుంది. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నానాశనుడు, గణాధిపుడు, ధూమ్రకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు అనే ఈ 12 నామాలను ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పఠించిన విన్నా అట్టివారికి సర్వకార్యసిద్ధి చేకూరుతుంది. విద్యారంభమందు, కార్యరంభమందు, ప్రయాణకాలమందు, సంగ్రామ సమయములయందు, ఆపద సమయములందు ఈ 12 నామ స్తోత్రములను స్మరిస్తే విఘ్నములు నశించి ఆయా కార్యములన్నీ జయప్రదములవుతాయి. ఇలా సర్వ జగత్తుకి, సర్వజీవులకి మూలాధారుడైన ఈ మహాగణపతి పశు, పక్షి, జంతుజాతులన్నిటికీ ఆధారుడైన ఈ ఏకదంతుడు ఒక మూషికమును తన వాహనముగా చేసుకొని సర్వభూత దయామయుడు అన్న నామాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇక నుంచి ఇతడు మూషిక వాహనుడవుతాడు. నారద, వాహనమైనా లేని లంబోదరుడు అన్న అపనింద తొలగిపోయి ఈ అనింజుడుపై అధివసించి సర్వజీవులకు సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. ఈ అనింజుడు ఈ కల్పాంతం వరకు ఈ విఘ్నేశ్వరుడికి వాహనమై విరాజిల్లి భక్తులు ఆయనకి నైవేద్యం పెట్టే ప్రసాదాలని తాను భుజిస్తూ కల్పాంతంలో ఈ మహాగణపతి యందు ఐక్యమవుతాడు అని పలికింది జగన్మాత. తథాస్తు. తమ ప్రియపుత్రుడు మహాగణపతికి అనువైన వాహనం కోసం పార్వతీ పరమేశ్వరులు ఆడిన నాటకం ఈ విధంగా శుభప్రదమైంది. నాయనా, అనింజ, నీవా? అసుర రూపాన్ని వదిలి నీ మూషిక రూపాన్ని ధరించు అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. మూషికాసురుడు నమస్కరించి అసుర శరీరాన్ని వర్జించి మూషిక రూపుడయ్యాడు. మహాగణపతి చిరునవ్వుతో అతనిని ఆశీర్వదిస్తూ మూషికరా అని ఆహ్వానించాడు. మూషికుడు మెరబిరా పరుగుతీసి మహాగణపతికి వాహనంగా అమిలాడు. అమ్మ ప్రియంవద, నా భక్తురాలివి, మహాపతివ్రతవి అయిన నువ్వు నీ భర్తని అనుసరించు. మహాగణపతికి క్షత్రమువై అలరారి నీ పతిసేవని, ఈ భగవంతుని సేవని కల్పాంతం వరకు కొనసాగించు అని పలికింది జగన్మాత. ప్రియంవద ఛత్రముగా మారి మహాగణపతి శిరోభాగాన అలంకారమైంది. త్రిలోకములలో ఎవరుగాని ఈ మూషిక ఛత్రములు లేకుండా మహాగణపతిని పూజిస్తారో వారి పూజ సంపూర్ణము కాదు, వారికి సంపూర్ణ ఫలము లభించదు. నేటి నుంచి ఈ మూషిక వాహనుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు ఇహమందు సర్వసుఖములు అనుభవించి అంత్యమున మోక్షమునొందగలరు అని మంగళాచరణం పలికింది జగన్మాత. జయహో మూషిక వాహన, జయహో జయహో, జయహో ఏకదంత, జయహో జయహో అంటూ సర్వులు మహాగణపతిని స్తోత్రములతో జయ జయ ధనులతో స్తుతించారు. శుభం భూయాత్,
లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించి అంతర్ధానమైంది జగన్మాత. మహాగణపతి తన అభయ వరద హస్తంతో అందరిని అనుగ్రహించిన అనంతరం చిత్రాంగి జయంతులారా అని పిలిచాడు. మరుక్షణం ఆ దంపతులు గణపతి ముందు ప్రత్యక్షమై అంజలి ఘటించారు. మహర్షి దంపతులారా, మూషికుడు జన్మ సాఫల్యం చెందినందున మీ శాపాలు కూడా నేటితో తీరిపోయాయి. ఒక్క ఏడాది పాటు నా వ్రతాన్ని చేసిన పుణ్యఫలం చేత మీకు త్వరలో పుత్ర సంతానం కలుగుతుంది. ఇహ మీ పూర్వరూపాలు ధరించి మీ స్వస్థలాలైన కైలాసానికి చేరుకోండి అని అనుగ్రహించాడు గణపతి. మరుక్షణం చిత్రాంగి జయంతులు మహర్షి దంపతులుగా పూర్వరూపం దాల్చి గణపతి దేవునికి నమస్కరించి అంతర్ధానమైపోయారు. అంతటా సర్వే జనా సుఖినో భవంతు అంటూ మంగళాచరణాలు పలుకుతూ తన లోకానికి కదిలినాడు మూషిక వాహనుడైన మహాగణపి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఇదండి శ్రీ మహాగణపతి పురాణంలో గణపతి మూషికాసురుల చరిత్ర. ఇప్పుడు దీనిలోని కొన్ని ముఖ్యమైన విషయాలు, దాని వెనుక ఉన్న అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.